వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా, మీరు నాకంటే చాలా బాగున్నారు అని ఆశిస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, మీరు గుర్తుపట్టేసినారు. ఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూడడానికి నేను చూస్తూ మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రొనౌన్సియేషన్లు కొంచెం అటు ఇటు ఉంటాయి. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీ అందరికి తెలుసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారని. ఇదిగోండి, ఇది బిల్డింగు, దీనికి సంబంధించిన వర్క్ అంతా జరుగుతుంది. ఇటు సైడు మనకి పార్కింగ్, బేస్మెంట్ పార్కింగ్ అనమాట. ఇటు మనము ఇప్పుడు పార్కింగ్ ఎగ్జిట్ దగ్గరలో ఉన్నాం, బేస్మెంట్ పార్కింగ్ ఎగ్జిట్లో ఉన్నాం. ఎంట్రీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మెయిన్ రోడ్ సీదా లెఫ్ట్ జావ్. లాంగ్లో మీకు బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ అని. మా బైక్ ఆల్రెడీ కింద బేస్మెంట్లో పార్క్ చేసి మేము వచ్చినాము. వే టు 2 వీలర్ 4 వీలర్ బేస్మెంట్ పార్కింగ్. ఎంట్రీకి ద్వారం ఇది బేస్మెంట్ పార్కింగ్. మనం ఎక్కడున్నామంటే ప్లాట్ఫామ్ 10 సైడ్ ఉన్నాము. రెగ్యులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టి ఉండొచ్చు. బట్ కొత్తగా ఎవరన్నా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మనం ప్లాట్ఫామ్ 10 సైడ్ ఉన్నాము. ఈ 10 సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యి ఎలా పనులు జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఇలా బాక్సెస్ అయితే ఏర్పాటు చేసినారు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి, ఈ బాక్సెస్ని ఏమంటారని. ఇది ఇంతకుముందుకు 10th ప్లాట్ఫామ్ ఉండే, ఇటు నుంచి ఇలా ఎంట్రీ ఉంటుండే. రెగ్యులర్గా చూసే వాళ్ళకి, ఇంతకుముందు చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ క్రేన్ చూడండి, ఎంత భారీ క్రేను. ఇంతకుముందుకు ఇలా ఎంట్రీ ఉండే, ఇప్పుడేమో ఇలా ఈ కార్ రోడ్లో ముందుకెళ్ళి అటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. మనమేమో ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ సైడ్ వెళ్తున్నాం. అంటే ఏదైతే ప్లాట్ఫామ్ 10 సైడ్ ఏదైతే మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాని వైపు వెళ్తున్నాం. ఈజీగా చెప్పాలంటే ఇలా స్ట్రైట్ లైన్గా బిల్డింగ్ వెళ్ళి ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఈ బిల్డింగ్ అనేది. మనము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం, మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది చాలా మందికి తెలుసు. కొత్తగా ఎవరన్నా చూస్తే వీడియో లేనిది ఇంత లెంతీగా ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఏంటియో ఇట్లా రౌండ్ బాక్సెస్ టైప్ ఉన్నాయి, వీటిలో ఏమున్నాయో మనకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఇందాక మీకు చెప్పిన కదా, ఇదిగోండి ఇలా స్ట్రైట్ వచ్చి ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇక్కడ మెయిన్ బిల్డింగ్ ఇది పెద్దది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఎక్విప్మెంట్తో హెల్ప్ తీసుకొని. డే అండ్ నైట్ అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి ఇందాక చెప్పింది ఇదే కారు, అలా స్ట్రైట్గా వచ్చింది బిల్డింగ్. ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇట్లా హెవీగా ఉంది ఇక్కడ బిల్డింగు. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ ఏరియాలో ఏదైనా రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరిగితే కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి టైల్స్ అనుకోవచ్చు, వీటికి మరొక పేరేమైనా ఉంటుందా ఏమో నాకైతే తెలియదు. కింద ఫ్లోర్ మీద వేసేటి ఇవన్నీ, కింద సర్ఫేసు ఇవన్నీ ఇలా ప్లేస్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్ చేసిన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ బిల్డింగ్కి ముందు, అది కూడా చూపిస్తా. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ హిట్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఈ అభివృద్ధి పనుల గురించి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే వీడియో కింద షేర్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని షేర్ కొడితే మీరు త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దేని త్రూ అన్న ఈ లింక్ని షేర్ చేయొచ్చు. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది. అక్కడ మనము వీడియో స్టార్టింగ్ చేసినాం ఆ ఏరియాలో.
ఇంతసేపు మీరు విజువల్లో చూసినారు కదా, అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ బిల్డింగ్ సైడ్ నుండి మనం లోపలికి వచ్చేసినాం. ప్లాట్ఫామ్ 10 లోపలికి ఎంటర్ అయినాం. ఇదంతా పాతదే అనమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్. అండ్ ఇది చూస్తున్నారు కదా విజువల్లో, ఈ మెట్లు ఉన్నాయి. ఇదంతగా కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 9. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉంటుంది, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇదిగోండి, ఇది కొత్తది. ఇదిగో ఇదంతా కొత్తదే. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఇది కొత్తగా రీసెంట్గా నిర్మించింది. ఆల్రెడీ ఒక 50% వర్క్ ఫినిష్ అయినట్టుగా మనకు కనబడుతుంది బయట నుంచి. అయితే లోపలికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనము ప్లాట్ఫామ్ 10 మీద ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ షెడ్ తర్వాత ఇదంతా చూస్తున్నారు కదా, పైన ఫ్లోరు. ఈ ఫ్లోర్ అంతా కూడా కొత్తగా నిర్మించిందే. మీరు వైట్ కలర్వి కూడా చూడొచ్చు, ఫ్రేమ్స్ ఇవన్నీ. ఇదంతా కొత్తగా నిర్మించిందే. ఇలా ఈ 10th ప్లాట్ఫామ్ నుండి స్టార్టింగ్ ప్లాట్ఫామ్ వరకు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టుగా అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూసినారుగా ఇంతసేపు, అదంతా వర్క్ ఫినిష్ అయినట్టుగా మనకు కనబడ్డది. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ. ఇదంతా ఎక్విప్మెంట్ చూడండి ఏ లెవెల్లో ఉంది, భారీ లెవెల్లో ఎక్విప్మెంట్. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది. మీకు ఈజీగా అర్థమయ్యే ఒక విషయం చెప్తా. ఇంతకుముందుకు ప్లాట్ఫామ్ల మీద ఇలా ఉండేవి షెడ్స్. ఇది పాతది 9th ప్లాట్ఫాము. అండ్ ఇంతసేపు మీరు చూసింది మీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. డైరెక్ట్గా హారిజాంటల్గా మొత్తం ఇట్లా ఈ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు అయితే ఈ రూఫ్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇలా వర్టికల్గా ఉండేటివి కొద్ది స్పేస్ వరకు హారిజాంటల్గా వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే వర్టికల్గా కొన్ని కూడా ఇందాక బ్లూ కలర్ షెడ్ మీకు చూపించినగా అలా వర్టికల్గా కూడా ప్లాట్ఫామ్ మీద షెడ్స్ అయితే వేయడం జరిగింది. ప్లాట్ఫామ్ 10 నుండి బయటికి రావడం జరిగింది. ఇక్కడ గేట్ నెంబర్ 6 అని ఉంది. బుకింగ్ ఆఫీస్ ఇక్కడనే ఉంది. మేము దీని కొరకు వెతికినాం అనమాట, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుందామని. ఒకరికి ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలు, ఇద్దరికి 20 రూపాయలు, వ్యాలిడ్ ఫర్ 2 hours. ఇందాక మీకు చూపించిన కదండి ఇలా బిల్డింగ్ ఉందని, అక్కడ నుంచి ఇలా లోపలికి వస్తే ఇలా ఎంట్రీ వెళ్ళొచ్చు 10th ప్లాట్ఫామ్ వరకు అన్న కదా, అదే ఈ రోడ్ అనమాట. మీరు స్టార్టింగ్ నుండి చూస్తే ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు. మనం ఏం చేసినామంటే అలా కొత్త బిల్డింగ్ నుంచి లోపలికి వెళ్ళి 10th ప్లాట్ఫామ్ అంతా నడుచుకుంటూ వచ్చి ఇలా ప్రజెంట్ అయితే బయటికి రావడం జరిగింది. అది చూడండి, అది ఎట్లా మూవ్ అవుతుంది. లాంగ్లో మనకు బిల్డింగ్ కనబడుతుంది కదా, అది మనము సికింద్రాబాద్ బస్ స్టాప్ దాటి లోపలికి వస్తుంటే ఆ బిల్డింగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఎంట్రీ ఉండేది కదా ఒకప్పుడు, అటు సైడ్ బిల్డింగ్ ఇది. ఇది ఆల్ఫా హోటల్, సికింద్రాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్. ఒకప్పుడు దీని క్రేజే వేరు, రాను దాని క్రేజ్ తగ్గుకుంటూ వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. మీకు ఇందాక ఒక క్లిప్లో చూపించిన కదా, బ్యాక్ సైడ్ నుండి చూపించిన, ఇప్పుడు ఫ్రంట్ వచ్చినాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరలో ఉన్న ఎగ్జిట్ పాయింట్ ఇది. యాక్చువల్లీ ఒకప్పుడు ఇది, ఇంకా ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, మీ అందరికి తెలుసు. ఇదంతా బస్ స్టాప్. బస్సెస్ గురించి కూడా మీకు వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తా. ఏదైతే ఒకప్పుడు ఎగ్జిట్ అయితే ఏదైతే ఉండేదో ఆ ఎగ్జిట్ దగ్గరలో మనం ఉన్నాము. ఇప్పుడు కూడా ఇదే ఎగ్జిట్ అనుకోండి, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇదిగోండి చూసుకోవచ్చు, ఇక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసినారు. గేట్ నెంబర్ 5 ఇది. రైట్ సైడ్లో వెళ్తే గేట్ నెంబర్ 5 ఉంటుంది మనకి. ఇక్కడ డీటెయిల్డ్గా బోర్డులు కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఎస్, ఇక్కడ కూడా ఒక బుకింగ్ కౌంటర్ ఉన్నది, ఓకేనా. ప్రయాణికులకి నిరీక్షణ ప్రాంతం గేట్ నెంబర్ 4
ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియా. ప్యాసింజర్ ఉంటారు కదా, వాళ్ళ వెయిటింగ్ ఏరియా వచ్చేసి గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ అనేది ఇచ్చినారు. ఇదిగోండి, ఇదే ఆ బిల్డింగ్. ఇందాక 1 మినిట్ బ్యాక్ మీరు బ్యాక్వర్డ్ కొట్టి ఈ వీడియో చెక్ చేస్తే దీని బ్యాక్ సైడ్ అయితే నేను చూపించడం జరిగింది. ఎస్, ఇది గేట్ నెంబర్ 4. ఇక్కడ మనము కూర్చోవడానికి చైర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. ఇదిగోండి, ముందు వర్క్ జరుగుతుంది. గేట్ నెంబర్ 4 లోపలికి వెళ్తే మీరు ఆరామ్సే చైర్లు ఉంటాయి, కూర్చోవచ్చు. మనం ఆ గేట్ నెంబర్ 4 ముందు నుండి ఇలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బోర్డు రాసి ఉంది, స్టేషన్ ఎంట్రీ గేట్ నెంబర్ 2 2A అని. మనం ప్రీవియస్ ఛానల్ ఏదైతే ట్రావెల్ విత్ మోజెస్ అనే ఛానల్లో దీన్ని కూల్చినప్పుడు కూడా వీడియో తీయడం జరిగింది, చాలామంది చూసినారు. అండ్ ఇక్కడ అంతా పిల్లర్స్ ఉన్నాయి. మొత్తం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, పిల్లర్ లెవెల్లో వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా ప్రజెంట్ పార్కింగ్ కింద అయితే వాడడం జరుగుతుంది. 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఆరో మార్క్ చాలా డీటెయిల్గా మనకు మెన్షన్ చేసినారు. అంతకుముందుకు ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ ఉండేది, ఇప్పుడు కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి. ద్వారం గేట్ 2A 2 వీలర్ పార్కింగ్ ఆరో. స్టేషన్ ఎంట్రీ. ఒకప్పుడు ఇది మెయిన్ ఎంట్రీ ఉండే, ఒకసారి ఫ్యూచర్లో ఈ బ్లూ కలర్ ఫ్రేమ్ ఉంటుందో లేదో మనకు తెలియదు, అందుకే ఇప్పుడే డీటెయిల్గా తీసే ప్రయత్నం చేస్తున్నా. చూసుకోండి. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి బిగ్గెస్ట్ మెమొరీ, నా లైఫ్లో మర్చిపోలేని మెమొరీ అని మీరు ఏదైనా ఫీల్ అయ్యి ఉంటే ఆ మెమొరీని వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ హ్యాపీనెస్లో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. మీ మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకోండి మీరు కూడా. ఇది ఒక గేట్ నెంబర్ 2A సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పాత బోర్డు అది. బుకింగ్ కార్యాలయం, ఇక్కడ కూడా బుకింగ్ కార్యాలయం ఉంది. లోపలైతే వర్క్ జరుగుతుంది, అటు సైడ్ వెళ్ళట్లే. ఇందాక ఆ సైడ్ వ్యూ నుంచి చూపించిన కదా మీకు. ఇలా ఈ లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బుకింగ్ కార్యాలయం, బుకింగ్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఈ రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ చాలా డీటెయిల్గా బోర్డ్స్ మెన్షన్ చేసినారు. ఇలా మనము స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, అటు సికింద్రాబాద్ వైపు వెళ్తాము. మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది. అలా సరదాగా నడుచుకుంటూ కూడా ముందుకు వెళ్దాం. ఇందాక మీరు చూసింది ద్వారం 2A అనమాట, గేట్ 2A. ఇక్కడ అంతా పెద్ద పెద్ద మిషనరీస్, మిషన్స్ కూడా ఉన్నాయి. ఇక వే టు 2 వీలర్ పార్కింగ్ ఇందులో ఉంది. 2 వీలర్ పార్కింగ్ ఇది. మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వస్తే, ఇందాక స్టార్టింగ్ క్లిప్లో మీకు చూపించిన కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ వస్తే అది బేస్మెంట్ పార్కింగ్. ఇక్కడ అన్ని బోర్డులు చాలా డీటెయిల్గా మెన్షన్ చేసినారు. వే టు గేట్ నెంబర్ 2A అని. ఏసీ వెయిటింగ్ హాల్ గేట్ నెంబర్ 2. ఇప్పుడు మనం గేట్ నెంబర్ 2 దగ్గరకు వచ్చేసినాము. గేట్ నెంబర్ 2 ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఏసీ వెయిటింగ్ హాల్. లోపలికి వెళ్తే వెయిటింగ్ హాల్ కూడా ఇదంతా ఉన్నది మనకి. ఇదిగోండి, మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాము. ఈ రోడ్డు మీరు గుర్తుపట్టిండొచ్చు. ఇదంతా ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు రోడ్డు. మనము ఆ ఎడ్జ్
ఆ బస్ స్టాప్ ఎక్కడైతే ఉందో ఆల్ఫా హోటల్ లాంగ్లో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లోపల నుండి నడుచుకుంటూ వచ్చి 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 ఇలా సరదాగా ఎగ్జిట్కి వచ్చేసినాం. ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకు మెట్రో స్టేషన్ వస్తుంది. ఆ రేకులు కనిపిస్తున్నాయి కదా, అదే మెట్రో స్టేషన్. గేట్ నెంబర్ 2 లోపలికి వచ్చేసినాం మనము. ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉన్నది 24 hours. మీరు దేని గురించి అయినా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. గేట్ నెంబర్ 2 దగ్గర ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి జనరల్ వెయిటింగ్ హాల్ అని ఇక్కడ రాసి ఉంది. ఇది జనరల్ వెయిటింగ్ హాల్. గతంలో కూడా మనం ఇక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్ళినాము. అండ్ లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా ఉన్నది, అదిగోండి యారో మార్క్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే జాగ్రత్త, ఛార్జింగ్ పెట్టుకొని వాళ్ళలాగా నిల్చొని చెక్ చేసుకుంటుండండి. ఏసీ వెయిటింగ్ హాల్ ఇది. ఇందాక చెప్పిన కదా మీకు గేట్ నెంబర్ 2 అని, ఇది వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్. ఇదిగోండి ఇలా లెఫ్ట్కి వెళ్తే లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా ఉన్నది. ఎవరికైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోతే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఒకసారికి వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, లేకపోతే దోలాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇదిగోండి మనం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి. ఇందాక మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుండి ఇవన్నీ డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేసేసిన, మీరు అందరు కూడా చూసినారు. ఇప్పటి వరకు ఇక్కడ దాకా వచ్చినారంటే అవన్నీ చూసే వచ్చినారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఇది కొత్తగా నిర్మించినది. మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చూపించిన, వీడియో ఎండింగ్లోకి వచ్చేసినాం అంటే ఇంకొన్ని మినిట్స్ ఉంటుంది అనుకోండి. ఇలా ఈ కొత్త దాని మీద నడుద్దాం అనే ప్రయత్నం చేస్తున్నా నేను. ఎంట్రీ ఇటు వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ మీకు ఈ బండలు కూడా చూపించిన, అక్కడ అన్ని ప్లేస్ చేసి ఉన్నాయి కదా, చూసినారు మీరు. ఇవే ఆ బండలు. ఇదిగోండి మీకు కొత్తగా నిర్మించినారు అన్నదానికి ఆనవాళ్ళు, ఈ సిమెంట్ ఆనవాళ్ళు మీకు చక్కగా కనబడుతున్నాయి. ఇవంతా పాత బ్రిడ్జే అది. వావ్, మొత్తానికైతే కొత్తగా నిర్మింపబడిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి అయితే మనం వచ్చేసినాము. డీటెయిల్గా నేను చూస్తూ మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకా వర్క్ జరగాల్సింది ఉంది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి అయితే మ్యాక్సిమం వర్క్ ఫినిష్ అయిపోయినట్టే అనిపిస్తుంది. బట్ పెండింగ్ వర్క్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గ్యాప్లలో ఇంకా వర్క్ జరగాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 బోర్డు మెన్షన్ చేసి ఉంది. ఈ JSL జిందాల్ స్టెయిన్లెస్, మంచి స్టీల్ అంట, నిన్ననే నాకు కూడా తెలిసింది ఇది. ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్. ఇది మళ్ళా మనం మెట్లు ఉన్నాయా ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్కలేటర్ ఉంది ఇక్కడ, ఇంకా ఆన్ కాలేదు. అండ్ అటు సైడ్ వెళ్తే మళ్ళా మెట్లు ఉన్నాయి. ఒకసారి రౌండ్గా తిరిగే ప్రయత్నం చేద్దాం. వీడియో మాత్రం ఖచ్చితంగా లెంత్ ఉంటుంది, తప్పదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఆ రకంగా ఉన్నది. ఇదిగోండి మళ్ళా ఇవి మెట్లు ఉన్నాయి. అలా రౌండ్ నడుస్తూ బయటకు వచ్చేసినాం మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అటు సైడు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. మధ్యలో వచ్చేసి మనకి ఎస్కలేటర్ వచ్చింది, అది ఇంకా ఆన్ కాలేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ మధ్యలో మెట్లు ఉన్నాయి కిందికి, ఇందాక మీకు చూపించిన కదా, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంది, లిఫ్ట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ బట్ డిఫరెంట్ డిజైన్. పక్కకు ఒక ఎస్కలేటర్ ఇచ్చినారు, చూసుకోవచ్చు మీరు. అండ్ పక్కకి మెట్లు ఇచ్చేసినారు సైడ్ బై సైడ్. అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది,
సేమ్ చెర్లపల్లిలో ఎలా అయితే ఇట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండి మెట్లు దిగడానికి ఉండి లిఫ్ట్లు ఉన్నాయో ఆ రకంగా ఇక్కడ కూడా ఉంది. బట్ ఇన్ని ఎస్కలేటర్లు అయితే అక్కడ ఉన్నట్టుగా నేను గమనించలేదు. వెల్కమ్ టు సికింద్రాబాద్. ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9. ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ వస్తుంది, లిఫ్ట్ వర్క్ జరుగుతుంది. అండ్ సేమ్ ప్యాటర్న్, మెట్లు వచ్చినాయి, పక్కన ఎస్కలేటర్ వచ్చింది. ఇది ఎగ్జిట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఎక్కడైతే మనం వీడియో స్టార్ట్ చేసినామో ఇప్పుడు మనం అటు సైడే ఎగ్జిట్ అవ్వాలి. లాంగ్లో మీకు ఆ వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లోనే మనం వీడియో స్టార్ట్ చేసినాం. మొత్తానికి అలా నడుస్తూ 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 ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ రైల్వే స్టేషన్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది ఆన్సర్ చేస్తా, నాకు తెలియంది ర్యాండమ్ వ్యూయర్స్, మన రెగ్యులర్ వ్యూయర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.